హాయ్ ఆల్. రాబోయే రోజుల్లో జిఎస్టి కౌన్సిలింగ్ సమావేశం అయితే జరగబోతుంది. ఇందులో ప్రజెంట్ ఉన్న జిఎస్టి నుంచి కొన్ని కంపెనీస్కి అయితే జిఎస్టి రేట్ను తగ్గించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇందులో దీని ద్వారా చాలా కంపెనీస్కి అయితే బెనిఫిట్ జరగబోతుంది ఫ్యూచర్లో. ఇందులో ఇన్సూరెన్స్ కంపెనీస్, లైఫ్ ఇన్సూరెన్స్ అయినా సరే, జనరల్ ఇన్సూరెన్స్ అయినా సరే, ప్రజెంట్ అయితే వీళ్ళపైన జిఎస్టి రేటు 18% ఉంది. ఈ 18% ఉన్న జిఎస్టిని 5%కి తగ్గించాలని, లేదంటే 0% చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీని ద్వారా యాజ్ పర్ టెక్నికల్స్ అండ్ యాజ్ పర్ ఫండమెంటల్ ప్రకారం ఏ కంపెనీ అయితే ఇక్కడి నుంచి హై పొటెన్షియల్ గ్రోత్ జరుగుతుందో ఆ కంపెనీ గురించి అయితే ఇక్కడ నేను మీకు చెప్పబోతున్నాను. దీని పేరు ఇక్కడ చూడండి. దీని పేరు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది గవర్నమెంట్ కంపెనీ. దీని మార్కెట్ క్యాపిటల్ 68,334 crores, బుక్ వాల్యూ 351. అంటే ప్రజెంట్ బుక్ వాల్యూ నుంచి 1.12% హైలో మాత్రమే ట్రేడ్ అవుతుంది. కరెంట్ ప్రైస్ బుక్ వాల్యూ కన్నా 1.12% అప్సైడ్ ట్రేడ్ అవుతుంది. దీని పిఈ వచ్చి స్టాక్ పిఈ, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 7.94, చాలా తక్కువ పిఈలో ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత డెప్ టు ఈక్విటీ రేషియో 0, అంటే వీళ్ళ దగ్గర అప్పు లేదు, అప్పు లేని కంపెనీ, చాలా గుర్తుంది. దాని తర్వాత మీరు ఇక్కడ వీళ్ళ పీర్స్, అంటే ఈ జనరల్ ఇన్సూరెన్స్కి సంబంధించిన వేరే కంపెనీస్ని చూస్తే ఇక్కడ ఐసిఐసిఐ లాంబార్డ్, గో డిజిట్ జనరల్, న్యూ ఇండియా అసూరెన్స్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, నీవా భూపాల్ హెల్త్, వీళ్ళ పిఏ చూస్తే చాలా హై పిఈ ఉంది. ఇక్కడ ఐసిఐసిఐ లాంబార్డ్ 36.20, గో డిజిట్ 72.67, వీళ్ళ పిఈ హై పిఈ. న్యూ ఇండియా 26.86, స్టార్ హెల్త్ 44 అండ్ నీవా 113 ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. ఇండస్ట్రీ పిఈ అయితే 39.51. సో 39 ఇండస్ట్రీ పిఈతో ఈ కంపెనీస్ని కంపారిజన్ చేస్తే అన్నిటికన్నా తక్కువ పిఈలో ట్రేడ్ అయ్యే కంపెనీ జనరల్ ఇన్సూరెన్స్, జస్ట్ 7.94 పిఈతో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ చార్ట్లో వెళ్ళేసి మనం పిఈ చూస్తే 1 year పిఈ, 1 year ముందు ఇది 12 దగ్గర, అంటే 12.1 ఉన్నది పిఈ. ప్రజెంట్ అయితే 7.9 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది, అంటే చాలా తక్కువ ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఇండస్ట్రీ పిఈతో కంపేర్ చేసుకొని ఇప్పుడు జనరల్ ఇన్సూరెన్స్ ఇక్కడ నుంచి అప్సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి షేర్ ప్రైస్ పెరుగుతుంది, పిఈ రేషియో కూడా పెరుగుతుంది. సో అప్సైడ్ పొటెన్షియల్ అయితే బాగుంది. దాని తర్వాత వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాసెస్ ఇయర్ ఆన్ ఇయర్ చెక్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు. మార్చ్ 2024 13,616 crores ఉన్న సేల్స్ ప్రజెంట్ 2025లో అయితే 49,617. అంటే వీళ్ళ సేల్స్ అయితే ఇక్కడ కంటిన్యూగా పెరుగుతూనే ఉన్నాయి. దాని తర్వాత వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ కూడా ఇక్కడ నుంచి మనకి కంటిన్యూగా పెరిగినాయి. దాని తర్వాత కరోనా టైంలో అయితే డ్రాప్ అయినాయి. కరోనా తర్వాత 2021 ఇక్కడ నుంచి ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్స్ కూడా హ్యూజ్గా పెరుగుతూనే ఉన్నాయి. గుడ్ థింగ్. దాని తర్వాత బ్యాలెన్స్ షీట్ వస్తాయి. వీళ్ళ దగ్గర రిజర్వ్ కూడా చాలా ఎక్కువ ఉంది. మార్చ్ 2014లో 33,756 crores ఉన్న రిజర్వ్ ప్రజెంట్ అయితే 60,620 crores రిజర్వ్ ఉంది. అలాగే బారోయింగ్, అంటే అప్పు, వీళ్ళ ఆల్వేస్ జీరో, అప్పు అయితే లేదు, ఎప్పుడు జీరోనే. ఇంకా వీళ్ళ ఇన్వెస్ట్మెంట్, వీళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు. వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా కంటిన్యూగా ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది.
మార్చ్ 2014లో 46,679 క్రోర్స్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ప్రజెంట్ అయితే 1,43,280 క్రోర్స్, అంటే హ్యూజ్గా ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అయితే ఇంక్రీజ్ అయింది. గుడ్ థింగ్. దాని తర్వాత షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ వస్తే ప్రమోటర్స్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ దగ్గర ఎక్కువ మొత్తంలో స్టేక్ అయితే ఉంది. 82.40 ఎక్కువ మొత్తంలో స్టేక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంది. దాని తర్వాత డిఐఎస్ చూస్తే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి వాళ్ళు ఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని 9.81% స్టేక్ని కలిగి ఉన్నారు. ఎక్కువ మొత్తంలో షేర్స్ బై చేసి ఉన్నారు ఎల్ఐసి. ఓకే, సో ఇది గుడ్ థింగ్. సో ఫండమెంటల్స్ అయితే చాలా బాగున్నాయి. తక్కువ పిఈలో అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉంది. అలాగే ఇంకా టెక్నికల్స్ చూద్దాం. ఇది మనకి టెక్నికల్ చార్ట్. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ నుంచి కంటిన్యూగా అప్ సైడ్ వెళ్ళిన తర్వాత ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి సైడ్ వేస్లో వెళ్తూ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫార్మేషన్ అయితే చేసింది. ఇందులోనే ట్రేడ్ అవుతుంది. నేను ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వేసుకున్నాను. ఇది సపోర్ట్ ట్రెండ్ లైన్. ఈ సపోర్ట్ ట్రెండ్ లైన్ని మనం చూస్తే ఎవ్రీ టైం చాలాసార్లు ఎప్పుడైతే ఇది ప్రైస్ ఫాల్ అవుతుందో ఎగ్జాక్ట్గా ఈ సపోర్ట్ ట్రెండ్ లైన్ టచ్ అయ్యి అక్కడ నుంచి మరీ అప్ సైడ్ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మరి ఫాల్ అయింది. ఇక్కడ దాని తర్వాత ఇక్కడ ఫాల్ మరి ఇంకోసారి సపోర్ట్ తీసుకుంది. ప్రజెంట్ ఇక్కడ కూడా ఇంకోసారి సపోర్ట్ తీసుకుంది. సో మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ టేకెన్ అట్ ట్రెండ్ లైన్. సో ఇక్కడ నుంచి మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అని మనం అనలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ సపోర్ట్ తీసుకొని ఒక ఫాల్ తర్వాత సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తూ ఉంది. సో నెక్స్ట్ ఎక్కడికి రీచ్ అవ్వాలి అంటే ఇది రెసిస్టెన్స్, అంటే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ హై చేసి ఫాల్ అవడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి ఫాల్, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫాల్, ఇక్కడైతే బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళింది కానీ సస్టైన్ కాలేదు, మరి ఫాల్ అయింది. సో ఇక్కడ కూడా ఇక్కడ వెళ్ళి మరి ఫాల్. సో ఇక్కడ కూడా నేను సపోర్ట్కి ఇలా ట్రెండ్ లైన్ తీసుకున్నాను యాజ్ పర్ టెక్నికల్స్. రెసిస్టెన్స్ కూడా ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఇప్పటికి ఎప్పుడు పైకి వెళ్ళినా కూడా ప్రైస్ ఈ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ దగ్గర అక్కడ రెసిస్టెన్స్ టచ్ అయ్యి అక్కడ నుంచి ఫాల్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ సపోర్ట్ తీసుకొని ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తూ ఉంది. ఇక్కడ నుంచి మరి రెసిస్టెన్స్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే 460 రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ 460కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి యాజ్ పర్ చార్ట్. ఎప్పుడు సపోర్ట్ తీసుకున్నా మరి హై వెళ్తుంది, ఎప్పుడు సపోర్ట్ తీసుకున్నా హై వెళ్తుంది, ఎప్పుడు సపోర్ట్ తీసుకున్నా మరి హై వెళ్తుంది. ఆ హై వచ్చి ఇక్కడ రెసిస్టెన్స్ 460 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ప్రజెంట్ అయితే 389 దగ్గర ట్రేడ్ అవుతుంది. 460కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి యాజ్ పర్ టెక్నికల్ చార్ట్ ఇన్ వీక్లీ. ఓకే, దాని తర్వాత ఇక్కడ మనకి ఒక లైఫ్ టైం హైని అయితే క్రియేట్ చేసింది. లైఫ్ టైం హై 525.50. మీరు ఇంకో విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు. ఈ జనరల్ ఇన్సూరెన్స్ యొక్క లైఫ్ టైం హై ఇంతకుముందు 2017లో ఉండేది. ఇక్కడ ఇది లైఫ్ టైం హై. దీనికి 2017లో ఉన్న లైఫ్ టైం హై 2024లో బ్రేక్అవుట్ అయి పైకి వెళ్ళి సస్టైన్ కాక ఫాల్ అయింది. మరీ ట్రై చేసింది, కాలేదు. మరి ఇంకోసారి ట్రై చేసి ఈ లైఫ్ టైం హైని బ్రేక్ చేసి పైకి వెళ్ళి మరి అక్కడి నుంచి ఫాల్ అవ్వడం జరిగింది. అంటే ఎవ్రీ టైం చాలాసార్లు ఇక్కడ లైఫ్ టైం హై పైకి వెళ్ళడం, ఫాల్ అవ్వడం అలా చాలాసార్లు చేసింది. ప్రజెంట్ అయితే సైడ్ వేస్లో ఉంటూ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇక్కడ నుంచి ఛాన్స్ అంటే డౌన్ సైడ్ రిస్క్ తక్కువ ఉంది. ఎందుకంటే డౌన్ సైడ్ ఒకవేళ ఇక్కడ నుంచి ఫాల్ అయితే మనకి 389 నుంచి ఫాల్ అయితే 372 370 దగ్గర అయితే సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ట్రెండ్ లైన్ సపోర్ట్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది.
ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రెసిస్టెన్స్ 460కి రీచ్ అయ్యి చాలాసార్లు ఇక్కడ నుంచి ఫాల్ అయింది. కానీ ఇప్పుడున్న ఒక గుడ్ న్యూస్తో, ఎందుకంటే వీళ్ళ పైన ఉన్న 18% జిఎస్టీని 5% చేసిన లేదా 0% చేసిన అది చాలా పెద్ద గుడ్ న్యూస్ అవుతుంది. సో ఈ గుడ్ న్యూస్తో ఇక్కడి నుంచి కరెంట్ రేట్ 318 నుంచి ఫస్ట్ రెసిస్టెంట్ 460కి దీన్ని బ్రేక్అవుట్ చేస్తూ లైఫ్ టైమ్ హై 525.50కి రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే టెక్నికల్ పరంగా ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే తక్కువ పీలో అవైలబుల్ ఉంది, గుడ్ న్యూస్ ఉంది, తక్కువ పీలో అవైలబుల్ ఉంది. బుక్ వాల్యూ కూడా బుక్ వాల్యూ కన్నా జస్ట్ కొంచెం అప్సైడ్లో ట్రేడ్ అవుతుంది. మెజారిటీ స్టేక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. వీళ్ళకి అప్పు లేని కంపెనీ, వీళ్ళ ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. సో ఇవన్నీ గుడ్ థింగ్స్. ఒక్క న్యూస్ జిఎస్టీలో స్లాబ్స్ తగ్గించడం అనే పెద్ద న్యూస్తో ఇది మరీ లైఫ్ టైం హైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మీరు దీన్ని అనలైజ్ చేయండి. మీ వ్యూలో అన్ని సెర్చ్ చేయండి, అనలైజ్ చేయండి. నేనైతే ఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ అయితే చేయటం లేదు. నేను సెబీ రిజిస్టర్ని కాదు. ఇది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం. అంటే మీరు ఏదైనా కంపెనీ న్యూస్ బేస్డ్ మీద యాజ్ పర్ చార్ట్ని చూస్తూ ఎలా అనలైజ్ చేయాలి, ఎక్కడ బై చేయాలి, ఎక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు, అంటే ఎలా అనలైజ్ చేయాలి టెక్నికల్స్ అని మీకు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చూపిస్తున్నాను. మీరు అనలైజ్ చేయండి. అనలైజ్ చేసిన తర్వాత మీ బ్రోకర్ని కాంటాక్ట్ చేయండి. మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ చేసి ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే అది కూడా లాంగ్ టర్మ్ పర్పస్, మోర్ దెన్ 1 ఇయర్ హోల్డింగ్ కోసం అయితే మంచి కంపెనీ, తక్కువ పీలో అవైలబుల్ ఉంది. ఓకే, ఇది మీకోసం చేసిన వీడియో. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. అంటే ఇంకా మంచి కంపెనీస్ గురించి చెప్పడానికి నాకు మీరు ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది. ఓకే, యా, థ్యాంక్ యూ, బాయ్.